శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవై నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామీతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీ మధురైకటాక్షైః. వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం. బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మనిసన్నిధత్తాం. విమలపటి కమలకుటి పుస్తకరుద్రాక్షస్యస్తహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం. వాతాత్మజం వానరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జయత్యతిబలో రామో లక్ష్మణశ్చ మహాబలః రాజాజైతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః. దాసోహం కోసలేంద్రస్య రామస్యాక్లిష్టకర్మణః. హనుమాన్ శత్రుసైన్యానాం నిహంతా మారుతాత్మజః. న రావణసహస్రం మే యుద్ధే ప్రతిఫలం భవేత్. శిలాభిస్తు ప్రహరతః పాదపైశ్చ సహస్రశః. అర్దయిత్వా పురీం లంకాం అభివద్య చ మైథిలీం. సమృద్ధార్థో గమిష్యామి విశతాం సర్వరక్షసాం. ధర్మాత్మా సత్యసంధశ్చ రామో దశరథిర్యది. పౌరుషీ చ ప్రతిద్వంద్వశరైనం జహిరావిణం. హరి ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. సత్యనారాయణ స్వామి వారి వ్రతం చేశామనుకోండి 5 కథలు ఉంటాయి. శ్రావణ శుక్రవారం వరలక్ష్మీ వ్రతం చేశారనుకోండి చారుమతి కథ అని ఒక కథ ఉంటుంది. శ్రావణ మంగళవారం వ్రతం చేశారనుకోండి మంగళగౌరి కథ అని ఒక కథ ఉంటుంది. అలాగే కాత్యాయని వ్రతం చేశారనుకోండి కాత్యాయని వ్రతంలో కూడా వినవలసినటువంటి కథ ఒకటి ఉంటుంది. ఆ కథలో అసలు ఈ వ్రతం ఎందుకు చెయ్యాలి, ఈ వ్రతం ఎవరు చేశారు, ఎవరు చెయ్యాలి తప్పకుండా, ఈ వ్రతం చేస్తే వచ్చేటటువంటి ఫలితం ఏమిటి, ఈ వ్రతానికి అధిష్టాన దేవత ఎవరు, ఎవరిని ఉద్దేశించి ఈ వ్రతం చెయ్యాలి, ఈ వ్రతం చేసేటప్పుడు పాటించవలసినటువంటి నియమాలు ఏమిటి, ఈ వ్రతం చేసిన వాళ్ళు చెయ్యకూడనటువంటి పనులు ఏమిటి, దీని వలన ఎటువంటి ఫలితములు వస్తాయి, ఈ విషయాలన్నీ కూడా కథాభాగంలో చెప్తారు. కథాభాగాన్ని శక్తి ఉంటే సంస్కృత భాషలో చదువుకుని అర్థం చేసుకుంటారు. ఒకవేళ కథాభాగాన్ని సంస్కృత భాషలో అర్థం చేసుకోలేకపోతే కథని దేశ భాషలో చెప్పవచ్చు. అంటే ఇప్పుడు మనం తెలుగు వాళ్ళం కాబట్టి తెలుగులో కథ చెప్పవచ్చు, దోషమేం రాదు. ఇది ప్రధానంగా కాత్యాయని వ్రతాన్ని ఎవరు చేస్తారు అంటే 3 చేస్తారు. ఒకటి పెళ్లి కానటువంటి ఆడపిల్లలు చేస్తారు, అంటే కన్యకామణులు అంటారు. రెండవది ఎవరు చేస్తారు అంటే భర్తకి ఏదైనా చాలా తీవ్రమైన అనారోగ్యం వచ్చి ఆయనకి ఏదైనా జరుగుతుందేమో అని బెంగ పెట్టుకున్నటువంటి ఆడవాళ్లు కాత్యాయని వ్రతం చేస్తారు సౌభాగ్యం కోసం. మూడవది పరమేశ్వరుణ్ణి చేరుకోవాలి అని కోరిక ఉన్నటువంటి వాళ్ళు దంపతులుగా కూర్చుని కూడా కాత్యాయని వ్రతాన్ని చేస్తారు. భగవంతుని యందు భక్తి కలగాలి, జ్ఞానవైరాగ్యములు కావాలనుకున్న వాళ్ళు కూడా కాత్యాయని వ్రతాన్ని చేస్తారు. ఈ వ్రతానికి అధిష్టాన దేవత కాత్యాయని. మీరు గతంలో నేను చెప్తున్న ఉపన్యాసాలు కొంతమంది వింటున్నారు. కాత్యాయని అన్న మాటకు అర్థం వేదముల చేత ప్రతిపాదింపబడినటువంటి స్త్రీ స్వరూపమైన పరబ్రహ్మస్వరూపిణి.
ఆమెయే సృష్టి చేసేటప్పుడు సృష్టికర్త్రి బ్రహ్మగారి యొక్క రూపంలో ఉండి సృష్టి చేస్తుంది. ఆమెయే ఏదైనా ఆపద వచ్చినప్పుడు కాపాడి సృష్టికర్త్రి బ్రహ్మరూప గోప్త్రి గోవిందరూపిణి లోకాల్ని విష్ణుస్వరూపంగా కాపాడుతుంది. సంహారిణి రుద్రరూప మహాప్రళయంలో అన్నిటినీ తనలోకి తీసేసుకున్నప్పుడు ఆమె పరమశివుని యొక్క రూపాన్ని పొందుతుంది. కాబట్టి సంహారిణి రుద్రరూప తిరోధానకరీశ్వరి, మాయలో తిప్పుతూ జ్ఞానం కలగకుండా చెయ్యాలి, మోక్షం వైపుకు వెళ్లకుండా చెయ్యాలి, వీడికి భక్తి లేదు అనుకుంటే పరబ్రహ్మము సత్యము తెలియకుండా చేసేస్తోంది. అప్పుడు తిరోధానం చేస్తుంది. కాబట్టి ఈశ్వరి అని పేరు ఆవిడికి. తిరోధానకరీశ్వరి సదాశివానుగ్రహద. ఆమె అనుగ్రహించి మాయ తీసేసి జ్ఞానం ఇచ్చి పరమేశ్వరుడిలో కలపాలి అనుకుంటే ఆమె సదాశివ స్వరూపాన్ని పొందుతుంది. ఈ ఐదుగురిని పంచబ్రహ్మలు అంటారు. వీళ్ళ ద్వారా వీళ్ళ రూపాలలో వీళ్ళకి శక్తినిచ్చి లోకాలని సృష్టిస్తుంది, నిలబెడుతుంది, లయం చేస్తుంది, తిరోధానం చేస్తుంది, అనుగ్రహం చేస్తుంది. అందుకని పంచకృత్య పరాయణ. ఆమె 5 పనులు చేస్తూ ఉంటుంది. ఆమె పరబ్రహ్మస్వరూపిణి. పరబ్రహ్మస్వరూపిణి అయినటువంటి కాత్యాయని మాతని ఉద్దేశించి పెళ్లి చేసుకోకుండా ఇంకా పెళ్లి ప్రయత్నం మొదలు పెట్టబడినటువంటి కన్యకామణి ఎవరుంటుందో ఆమె ఈ వ్రతం చేసిన తరువాత పెళ్లి ప్రయత్నం మొదలు పెడతారు. ఎందుకని అంటే మీరు చాలా జాగ్రత్తగా గమనించవలసిన విషయం ఒకటి ఉంటుంది. ఇప్పుడు దేనికైనా కూడా పక్వము అని ఒక మాట ఉంటుంది. పాలకోవా చేస్తున్నారనుకోండి, పాలకోవా చేసేటప్పుడు పొయ్యి మించి ఎప్పుడు దింపేయాలి పదార్థాన్ని, ఇక వేడి అక్కర్లేదు అంటే పక్వానికి వచ్చింది అంటే. ఒక కూర ఉడికింది కిందకి దింపేయచ్చు అంటే పక్వమైంది అంటే. అన్నం దింపేయచ్చు పొయ్యి మించి ఎప్పుడు పక్వానికి వచ్చింది అంటే. పాలు పొయ్యి మించి దింపేయచ్చు ఎప్పుడు పొంగుకొస్తున్నాయి పక్వానికి వచ్చాయి అంటే. అలాగే ఒక పిల్ల పెళ్లి చేసేటప్పుడు ఆమె జీవితంలో సుఖశాంతులతో ఉండాలి అంటే అది పెళ్లి కొడుకు అవనివ్వండి, పెళ్లి కూతురు అవనివ్వండి, 5 లక్షణములు చూడాలి. ఈ 5 చూడకుండా పెళ్లి చేయకూడదు. ఈ 5 చూడడానికి అధికారం ఉన్నవాళ్ళు ఎవరు అంటే మొట్టమొదటి అధికారం ఎవరిది అంటే గురువు గారిది. ఒకవేళ నీకు గురువు గారు ఉంటే ఆయన నిర్ణయం చెయ్యాలి, ఈమెని ఇతనికిచ్చి వివాహం చెయ్యండి అని. గురువుగారు లేకపోతే తల్లిదండ్రులది అధికారం. తనంత తాను ఎప్పుడూ అధికారిని కాదు. తనంత తాను భర్తని ఎప్పుడూ నిర్ణయించుకోకూడదు. మగపిల్లవాడు తనకి కాబోయే భార్యని తాను ఎప్పుడూ నిర్ణయం చేసుకోకూడదు. అధికారం లేదు దానికి. పెళ్లి చెయ్యాలి అంటే 5 చూడమని చెప్పింది శాస్త్రం. శీలము, వయస్సు, వృత్తము, అభిజనము, లక్షణము అంటారు. ఈ 5 చూసి పెళ్లి చెయ్యాలి. అందులో మొట్టమొదటిది శీలము. శీలము అన్న మాటకు అర్థం ఏమిటంటే స్వభావము. ఇప్పుడు ఇక్కడ మీరు వచ్చి వ్రతం చేసుకున్నారు అంటే దాని అర్థం ఏమిటి? మీకు ఎవరైనా పెద్దవాళ్ళు భగవంతుణ్ణి ఉద్దేశించి ఒక వ్రతం చేస్తే మీకు ఒక మంచి ఫలితం వస్తుంది అంటే నమ్మేటటువంటి లక్షణం మీకుంది. ఇప్పుడు మీకు ఎవరైనా ఓ మంచి మాట చెప్తే, అమ్మాయి ఈ పూజ చేసుకోనానా నువ్వు బాగుంటావు అంటే పూజ చేసుకోవడానికి మీరు సిద్ధం. అమ్మాయి ఈ గుడికి వెళ్ళమ్మా అంటే గుడికి వెడతారు. ఉగాది నాడు పచ్చడి ఇలా చేసుకోమ్మా అంటే ఆ పచ్చడి అలా చేసుకుంటారు. పెద్దవాళ్ళు చెప్పారు, అది సత్యం. మీకు ఆ నమ్మకం ఉంది. ఇప్పుడు నేను మీకు తీసుకొచ్చి అసలు భగవంతుడన్నా శాస్త్రం అన్నా గురువన్నా విశ్వాసం లేనివాణ్ణి, గుడి అంటే యావగించుకునేవాణ్ణి, భగవంతుడంటే అసహ్యించుకునేవాణ్ణి, నెలకి 2 లక్షల రూపాయల జీతం వస్తోందని పెళ్లి చేశాను అనుకోండి, మీరు జీవితంలో ఏదో కోల్పోయినట్టుగా ఎంత బాధపడతారు. ఆయన భర్త దైవంతో సమానం. ఏమిటిది? ఓ గుడికి రాడు, ఓ గోపురానికి రాడు, ఓ తిరుపతి వెళ్దామంటే రాడు, ఓ భగవంతుడి మూర్తికి నమస్కారం పెట్టడు, ఓ గురువుగారంటే గౌరవం ఉండదు, ఒక్క భగవత్ సంబంధమైన పుస్తకం చదువుకోడు, ఎప్పుడు చూసినా లౌకిక వ్యవహారమే, ఓ తల్లిదండ్రులంటే గౌరవం లేదు, అత్తమామలంటే గౌరవం లేదు, నెలకి 2 లక్షలు తెస్తే మాత్రం ఎవడకు కావాలి? ఏమిటో నా కర్మ అనుకుంటారు. అందుకే ఎవరు నిర్ణయం చెయ్యాలి అంటే పెద్దలు నిర్ణయం చెయ్యాలి. మొదట ఏం చూడాలంటే స్వభావం చూడాలి. స్వభావము అంటే ఇన్బిల్ట్ లోపల ఉంటుంది. ఈ పిల్ల స్వభావం ఏమిటి?
ఈ పిల్లకి భగవంతుడంటే ఇష్టం, ఓ పూజ అంటే ఇష్టం, 10 మందికి ఉపకారం చేయడం అంటే ఇష్టం, నలుగురింటికి వస్తే అన్నం పెట్టడం అంటే ఇష్టం. ఇప్పుడు ఇలాంటి స్వభావం ఉన్న పిల్లవాడినే చూడాలి. ఒక్కొక్కసారి స్వభావంలో పొరపాటు ఉందనుకోండి, చెయ్యకూడనివి చేస్తూ అవన్నీ నిజం అనుకుంటోందనుకోండి ఆ పిల్ల, అప్పుడు దిద్దాలి. అలా ఉండకూడదమ్మా అని దిద్ది యోగ్యమైనటువంటి వరుడికి ఇవ్వాలి. మొదట చూడవలసినటువంటిది శీలము. అంటే శీలము అంటే స్వభావం చూడాలి. వయస్సు చూడాలి. ఎప్పుడూ పెళ్లి కొడుకు కన్నా పెండ్లి కుమార్తె చిన్నదై ఉండాలి వయస్సులో. పెళ్లి కొడుకు కన్నా కూడా పెండ్లి కుమార్తె పెద్దదైందనుకోండి, వాడు నిరంతరం పాపం చేసిన వాడు అవుతాడు భర్త. ఎందుకంటే తనకన్నా పెద్దదైనటువంటి పిల్ల తనకన్నా చిన్నవాడికి వచ్చి కాళ్ళకి నమస్కారం చేస్తుంది భర్త కాబట్టి. పోనీ నాకన్నా పెద్దదానివని ఆయన వెళ్ళి ఆవిడ కాళ్ళకి నమస్కారం చేస్తే ఏమైనా బాగుంటుందా? 2, తనకన్నా పెద్దదాన్ని శాసనం చేయకూడదు. ఉసే నువ్వు నాకు కూరండు, నువ్వు మంచినీళ్లు పట్టరా, లేకపోతే నువ్వు నా పంచె మడత పెట్టు, నువ్వు నా వెనకరా, నేను ముందు నడుస్తాననకూడదు. పెద్దవాళ్ళు ముందు నడవాలి, చిన్నవాళ్ళు వెనక నడవాలి. శాస్త్రంలో భార్యాభర్తల్లో పెద్దవాడు భర్త కాబట్టి భర్త ముందు నడిచి వెనక నడిచిందనుకోండి భార్య, మంగళప్రదమైన నడక అంటారు. అంటే శుభకార్యం మీద వెడుతున్నారని గుర్తు. ఇంట్లో తలుపు తాళం వేయగానే భార్య ముందు నడిచి భర్త వెనక నడుస్తున్నాడు అనుకోండి, ఏదో అశుభ కార్యం మీద వెడుతున్నారని గుర్తు. అడగక్కర్లేదు, భార్య ముందు వెడుతూ భర్త వెనక వెడుతున్నాడు అనుకోండి, ఎవరో చనిపోయారనమాట ఎక్కడో, వాళ్ళకి ఏ ధర్మోదకాలో ఇవ్వడానికి వెడుతుంటే దారుణమైన నడక అంటారు. భర్త వెనక నడుస్తాడు, భార్య ముందు నడుస్తుంది. ఇప్పుడు తనకన్నా పెద్ద పిల్లని పెళ్లి చేసుకుంటే పెద్ద పిల్లని వెనక పెట్టి చిన్నవాడు భర్తనని ముందు నడిస్తే అదో పెద్ద దోషం వస్తుంది. పెద్దదని ముందు పెడితే నిరంతరం అమంగళ కార్యాల మీద వెళ్ళినవాడు అవుతాడు. తనకన్నా పెద్దదానితో కలిసి భోగం అనుభవించకూడదు. భార్య పెద్దదైతే దంపతులుగా ఇద్దరు ఎలా జీవిస్తారు? అందుకే వేదం అంగీకరించలేదు. తనకన్నా చిన్నదానిని వివాహం చేసుకోమని చెప్పింది. వయో, ఆ పిల్ల కన్నా వరుడు పెద్దవాడై ఉండాలి, వరుడి కన్నా వధువు చిన్నదై ఉండాలి. వయో వృత్తాం, వృత్తాం అంటే నడవడి, ప్రవర్తన. లోకంలో అందరికీ అన్నీ తెలిసి ఉండవు. ఎలా ఉంటాయి? ఇప్పుడు మీ అందరూ చిన్నపిల్లలు, మీ అందరికీ అన్నీ ఎలా తెలుస్తాయి? మీకు తెలియదు. అందుకే కదా ప్రతి అంగం దగ్గర ఆప్ చేసి వివరించి చెప్పాను తప్ప మీ మీద కోప్పడకూడదు. ఎందుకు కోప్పడకూడదు అంటే మీరు ముక్కుపచ్చవారని పిల్లలు గట్టిగా ఒక్కొక్కళ్ళకి ఓ 18 ఏళ్ళో 19 ఏళ్ళో 20 ఏళ్ళో ఉన్నాయి. మీరు ఇంకా 5 ఏళ్ళు వస్తే తప్ప అమ్మ నాన్న పెదనాన్న పినతండ్రి వీళ్ళు తెలియరు. మీకు వయసు వచ్చి మీరు తెలుసుకున్నది ఏ పాటి? అన్నీ ఎందుకు తెలుస్తాయి? తెలియవు. తెలియకపోవడం ఎప్పుడూ తప్పు కాదు. కానీ పెద్దలు చెప్పినప్పుడు వాళ్ళు చెప్పారు మనం వినాలి అని పెద్దలు చెప్పిన మాట పాటించి ప్రవర్తించేటటువంటి లక్షణం ఉంటే దాన్ని నడవడి అంటారు. వృత్తమున్నవాడు అంటారు. ఈయన మంచి ప్రవర్తన ఉంది అంటే తెలిసున్నదాన్ని మంచిని అనుష్ఠిస్తాడు. ఇది వద్దు అని పెద్దలు చెప్తే మాట వింటాడు. తనకి తెలియకపోవడం తప్పు కాదు, తెలిసున్న వాళ్ళు చెప్పినప్పుడు వినకపోవడం తప్పు. ఇందులో ఒకళ్ళు చెప్తే వింటారు, చెబితే వినేటటువంటి వాడికి చెబితే వినని పిల్లనిచ్చి పెళ్లి చేశారనుకోండి, ఎలా పొసగుతుంది వాళ్ళిద్దరి మధ్య దాంపత్యం? అస్తమానం కీచులాడుకుంటారు, ప్రశాంతంగా ఉండరు ఇద్దరును. అందుకే వృత్తము చూడాలి, నడవడి చూడాలి, ఇద్దరిది ప్రవర్తన ఎలా ఉంటుంది అన్నది తెలిసి ఉండాలి. శీలము, వయస్సు, వృత్తము, అభిజనము. అభిజనము అంటే వంశాలు. పెళ్లి కొడుకు వైపు ఉన్నటువంటి వాళ్ళు ఎటువంటి వాళ్ళు, పెండ్లి కుమార్తె వైపు ఉన్న వాళ్ళు ఎటువంటి వాళ్ళు. పెండ్లి కొడుకు వైపు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా భగవంతుడి భక్తులు. దేశం అంటే భక్తి ఉంది, మంచి పనులు చేయాలనే తాపత్రయం ఉన్నవాళ్ళు, తాము తిని 10 మందికి పెట్టేటటువంటి వాళ్ళు. అటువంటి కుటుంబానికి, అటువంటి పెద్దవాళ్లే ఉన్న కుటుంబానికి ఇచ్చి పెళ్లి చేయాలి. లేకపోతే ఏమవుతుంది? మా నాన్నగారు ఎంత మంచివారోనండి, మా నాన్నగారు పాపం తన జీతంలో ప్రతి నెల ఓ 2,000 రూపాయలు దాచి ఆయన ఉద్యోగంలో జాయిన్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏడాది అయ్యేటప్పటికి 24,000 ఎవరైనా పేద పిల్లాడికి ఖర్చు పెట్టి చదివిస్తారండి, మా నాన్నగారు ఎంత మంచివారో అందనుకోండి ఆడపిల్ల. వెంటనే పెళ్లి కొడుకు వైపు వాళ్ళు, ఏ మామగారు మీ నాన్నకి బుద్ధి లేదమ్మా, ఏడాదికి 24,000 తగలెట్టాడు ఇలా ఎవరికో ఫీజులు కట్టి, ఆ డబ్బు దాచుంటే ఇప్పటికి 33 ఏళ్ల సర్వీసులో 33 × 24,000 4 బిల్డింగ్స్లో 3 స్థలాల్లో కొనేవాడు.
అందుకే మీకేమీ లేకుండా పోయింది. మీ నాన్నకి ఇదెక్కడ పిచ్చి బుద్ధి, ఎందుకు వచ్చింది ఇవన్నీ మీ నాన్నకి అన్నాడు అనుకోండి, ఆ పిల్ల మనసు ఎంత గతుక్కుమంటుంది. వీళ్ళిద్దరికీ సరిపోతే సరిపోదు, వెనక పెద్దవాళ్ళు కూడా సరిపోవాలి. అందుకే అభిజనాన్ని చూస్తారు. వాళ్ళ వైపు వాళ్ళు ఎటువంటి వాళ్ళు, వీళ్ళ వైపు వాళ్ళు ఎటువంటి వాళ్ళు చూడాలి. లక్షణము అని ఒకటి ఉంటుంది. లక్షణము అంటే బాహ్యంలో అందచందాలు. అందుకే ఈమెకి అతను తగినవాడేనా, వాళ్ళిద్దరూ కలిసి కూర్చున్నా, వాళ్ళిద్దరూ కలిసి నించున్నా, వాళ్ళిద్దరూ కలిసి వెడుతున్నా లోకం వాళ్ళని పూజించాలి. వాళ్ళిద్దరినీ చూడగానే అబ్బా సీతారాముల్లా ఉన్నారండి అనాలి, పార్వతీ పరమేశ్వరుల్లా ఉన్నారండి అనాలి. వాళ్ళని చూసేటప్పటికీ అబ్బా ఇవాళ అదృష్టం, ఆ దంపతుల్ని చూసాం అంతే చాలనిపించుకోవాలి. అలా బ్రతకడానికి ఇద్దరికీ సానుకూల్యత, ఒకరికి తగినట్టుగా ఒకరు ఉంటారా, ఇది చూస్తే లక్షణాన్ని చూశారు అంటారు. మీకు ఇంకొంచెం బాగా అర్థం అవ్వాలంటే ఆమె అందానికి తగినటువంటి అందం ఉన్నవాడైనా మరీ కాకి ముక్కుకి దొండపండులో ఉంటాడా అన్నది చూస్తారు. ఈ 5 చూసి వివాహం చేస్తారు. ఈ 5 చూసి వివాహం చేసినా ఒక పెద్ద ప్రమాదం ఒకటి ఉంటుంది. గ్రహముల యొక్క పరిస్థితి చేత ఏమవుతుందంటే, జాతకంలో గ్రహాలు ఉగ్ర రూపంలో ఫలితాలను ఇచ్చినప్పుడు పెండ్లి కొడుక్కి లేదా పెండ్లి కూతురికి, పెండ్లి కూతురు జోలికి వెళ్ళకూడదు, పెండ్లి కొడుకు వైపు నుంచే మాట్లాడాలి. అతను అకస్మాత్తుగా ఏవో దురభ్యాసాలకి అలవాటు పడ్డాడు అనుకోండి, చెడు స్నేహాలకి అలవాటు పడ్డాడు అనుకోండి, అంతకుముందు మంచివాడే కానీ పెళ్ళైన ఓ 10 ఏళ్లకి మనిషి మారిపోయాడు. మారిపోయి దారుణమైనటువంటి ప్రవర్తనకి అలవాటైపోయాడు. ఇప్పుడు నేను అంటున్న మాట బాగా జ్ఞాపకం పెట్టుకోండి. ఎన్ని ఉండనివ్వండి, భర్త సరి అయిన వాడు కాకపోతే సుఖశాంతులు ఉండవు. ఎన్ని లేకపోనివ్వండి, భర్త పరమ ప్రేమతో చూసేవాడైతే ఆ ఆడది పొందేటటువంటి ఆనందానికి హద్దు ఉండదు. అందుకే గత జన్మలలో చేసినటువంటి పాపాన్ని దృష్టిలో పెట్టుకొని భర్త ఎటువంటి వాడొస్తాడు, ఎంత సుఖపెడతాడు అన్నది ఇక్కడ రాస్తాడు బ్రహ్మగారు. హరిణాపి హరేణాపి బ్రహ్మణాపి సురైరపి లలాటలిఖితా రేఖాం పరిమాస్త్రం నశక్యతే. ఒకసారి కానీ లలాటము మీద ఆయన వ్రాశాడా, దాన్ని మార్చగలిగిన వాళ్ళు ఉండరు. గతంలో చేసిన పాపాలకి ఫలితంగా వీడు ఇంతకాలం తర్వాత ఇలా అయిపోవాలనో, లేకపోతే ఏ ప్రమాదమో సంభవించాలనో, లేకపోతే అతను అర్ధంతరంగా శరీరం విడిచిపెట్టాలనో భగవంతుడు వ్రాశాడనుకోండి, ఆ పిల్ల జీవితం ఏమైపోతుంది? అందుకే ఆ నొసట గతంలో చేసిన పాపాల ఫలితంగా దుర్మార్గుడైన వాడు, అల్పాయుర్దాయం ఉన్నవాడు, దీర్ఘరోగానికి గురైపోయేవాడు, మధ్యపతనాన్ని పొందేవాడు భర్తగా రావాలి అని ఒకవేళ లలాటమునందు వ్రాసి ఉంటే దాన్ని మళ్ళీ మార్చగలిగిన శక్తి ఎవరికి ఉన్నది అంటే ఒక్క కాత్యాయని పరదేవతకే ఉన్నది. అందుకే ఆవిడిని ఆర్యామహాదేవి అని పిలుస్తారు. మీరు ఇప్పుడు సుబ్రహ్మణ్య శర్మ గారు మీకు పూజ చేయిస్తున్నప్పుడు ఆ నామం చెప్పారు, ఆర్యాయై నమః అని. ఆర్యా అన్న మాటకు అర్థం ఏమిటంటే, ఎంత పెద్దవాళ్ళు ఉన్నారనుకుంటున్నారో అంతకన్నా పెద్దవాళ్ళు. సుప్రీంకోర్టు ఈయనకి ఉరిశిక్ష వేసేయండి, చంపేసేయండి. భారత రాష్ట్రపతి ఈయనకి నేను క్షమాభిక్ష పెడుతున్నానన్నాడు. విడిచిపెట్టేస్తారా? విడిచిపెట్టేరా? ఇక భారత రాష్ట్రపతి కన్నా అధికారం ఉన్నవాడు ఉండడు. అలా కాత్యాయని పరదేవత విశేషమైనటువంటి అనుగ్రహ శక్తి కలిగినది. చాలా తొందరగా ప్రసన్నురాలవుతుంది. పెళ్లి కాకముందు ఆడపిల్లతో కాత్యాయని వ్రతం చేయిస్తే ఆ వ్రతం చేసి పిల్ల అక్షతలు తీసుకుని తల మీద వేసుకుని ఆ ప్రసాదాన్ని తింటే, ఒకవేళ ఏ కారణం చేతనైనా గత జన్మలలో చేసుకున్నటువంటి పాప ఫలితంగా అర్ధాయుష్మంతుడు లేదా ప్రమాదములకు గురి కావలసిన వాడు, మధ్యపతనము పొందవలసిన వాడు, దురభ్యాసములకు అలవాటు పడేటటువంటి వాడు అయినటువంటి భర్త రావాలి అని చెప్పి లలాటమునందు వ్రాసి ఉన్నప్పటికీ కూడా ఆ వ్రాత చెరిపి యోగ్యుడైనటువంటి భర్తని ఇవ్వగలిగినటువంటి శక్తి కలిగిన ఏకైక తల్లి కాత్యాయని పరదేవత.
అందుకే రుక్మిణీదేవి కూడా శిశుపాలుడితో సంబంధం తప్పిపోయి కృష్ణ భగవానుడు భర్తగా కావాలి అంటే నమ్మితి నామనంబున సనాతనులైనవు మా మహీషులన్ మిమ్ము పురాణ దంపతుల మీలు భజింతు కదమ్మ మీటి పెద్దమ్మ దయాంబురాశివి కదమ్మ హరిన్ పతిచేయుమమ్మ నిన్ను నమ్మిన వారికెన్నటికి నాశము లేదు కదమ్మ ఈశ్వరి అంటుంది. ఆ తల్లి మంచి భర్తనిస్తుంది, చక్కగా జేబులో పెట్టుకుని తిప్పుకునేటటువంటి భర్త, పరమ ప్రేమతో చూసేటటువంటి భర్త లభిస్తాడు. 10 మంది చేత గుణవంతుడు అని కీర్తింపబడేటటువంటి భర్త లభిస్తాడు. అంతేకాదు భర్త దీర్ఘాయుష్మంతుడవుతాడు. ఇప్పుడు మీరు నామాలు విన్నారు పూజ చేస్తున్నప్పుడు. ఏ ఆడపిల్ల పెళ్లికి ముందు కాత్యాయని వ్రతం చేస్తుందో ఆమె సౌభాగ్యవంతురాలై పుత్రపౌత్రుల్ని చూస్తుంది. అంటే భర్తతో కలిసి భర్త చక్కగా ఆరోగ్యంతో సంతోషంగా 10 మందిలో మంచి పేరు తెచ్చుకుని ఉండగా కొడుకుల్ని మనవల్ని మనవరాళ్ళని ఇంతమందిని ఎత్తుతుంది. మొట్టమొదట ఎవరికైనా పిల్ల పుడితే ఆవిడ కట్టి విప్పిన చీర పట్టరండి మహాతల్లి, ఆవిడ కట్టి విప్పిన చీర వేసి దాని మీద పడుకోపెడదాం అంటారు. ఆమె భర్తని ఆయన కట్టి విప్పిన పంచె పట్టుకురండి చాలు, ఒక్కసారి ఆ పంచె మీద పిల్లాన్ని పడుకోబెడతా ఉంటారు. వాళ్ళిద్దరూ కలిసి అలా వెళ్ళిపోతున్నారనుకోండి, ఎంతమందో కాళ్ళకు అడ్డం పడి అబ్బాయి అన్నాళ్ళకి దొరికారా ఇద్దరు కలిసి అని కాళ్ళ మీద పడి నమస్కారాలు చేస్తారు. ఎక్కడి నుంచి వచ్చింది ఆ పూజనీయత? అమ్మవారి యొక్క అనుగ్రహం చేత వస్తుంది. మీకు కూడా అమ్మవారు అటువంటి గౌరవాన్ని ఇస్తుంది, అటువంటి స్థితికి పెంచుతుంది. ఆ తల్లి దగ్గర ఆ శక్తి ఉంది. అందుకే రుక్మిణీదేవి ఒక మాట అంటుంది, నేను అగ్నిద్యోతనుడనేటటువంటి బ్రాహ్మణుణ్ణి పంపించాను, కానీ ఆర్యామహాదేవియున్నను రక్షింపనిరుంగునో ఎరగదో నా భాగ్యం ఎట్లున్నదో అంటుంది. ఆర్యామహాదేవిని ప్రస్తుతి చేస్తుంది. ఆర్యామహాదేవి అంటే పురుష రూపంలో ఉన్నటువంటి విష్ణువు, శ్రీ మహావిష్ణువే స్త్రీ స్వరూపంలో ఆర్యామహాదేవిగా ఉంటారు. కాబట్టి ఆ తల్లి మంచి భర్తనిస్తుంది. 2 కుజదోషం అని ఒక దోషం ఉంటుంది, అది పరమ ప్రమాదకరమైనటువంటి దోషం. కుజదోషం ఉన్నవాళ్ళు ఒక 5 నిమిషాలు కూడా భర్తతో కలిసి ఉండరు. అందుకే కుజదోషం ఆడపిల్ల జాతకంలో ఉంటే మగపిల్లాడి జాతకంలో కూడా కుజదోషం ఉన్న వాళ్ళని చూసి పెళ్లి చేస్తారు. కుజదోషం చాలా తీవ్రంగా ఉంటే ఒక్కొక్కచో ఏమవుతుందంటే పెళ్లి అయినటువంటి కొద్ది గంటలకే పెండ్లి కుమారుడికి అంగవైకల్యం వచ్చేస్తుంది, ఇంకా ఆయన అసలు కలిసి ఉండడానికి అవకాశం ఉండదు. మీరు చిన్నపిల్లలు శుభప్రదమైన సభలో అంతకన్నా చెప్పడం ఎందుకు, నేను నా జీవితంలో 1-2 విషయాలు చూశాను అటువంటివి. కాబట్టి దానికి విరుగుడు ఎక్కడుంటుంది అంటే తెలియక ఇప్పుడు మీ తండ్రులు ఉంటారు, వాళ్ళందరికీ మీరంటే ఎంత ప్రేమండి, అందుకు కదూ పాపం మీ అమ్మగారు నాన్నగారు మిమ్మల్ని తెల్లవారకట్ట లేపి స్నానం చేయించి చీర కట్టుకోమ్మా అని మీ అందరికీ పువ్వులు పెట్టి తీసుకొచ్చి వాళ్ళు ఎండలో బయట షామియానాలో కూర్చుని, తల్లిదండ్రుల ప్రేమ లాంటి ప్రేమ లోకంలో ఉండదు. ఎందుకు వాళ్ళందరికీ ఆ తాపత్రయం అంటే అది సహజం. మా పిల్ల సుఖంగా ఉండాలి, మా పిల్ల సంతోషపడాలి, ఎండ దెబ్బ కొట్టి మేము 1 గంట సేపు పైనున్నా పర్వాలేదు, మా పిల్ల క్షేమంగా ఉండి మా పిల్లకి మంచి భర్త వస్తే అంతే చాలు. ఇంత కష్టపడి జాతకం చూస్తారు. ఒకవేళ వరుడి వైపు వాళ్ళు జాతకం మార్చేశారనుకోండి, కుజదోషం ఉంటే లేదని జాతకం వేశారనుకోండి, ప్రమాదం వస్తుందా రాదా? ఎలా తెలుస్తుంది ఆడపిల్ల వైపు వాళ్ళకి? అందుకే కాత్యాయని వ్రతం చేస్తారు. కాత్యాయని వ్రతం చేసి పెళ్లి చేసుకుంటే అలా తెలియక కానీ తెలిసి కానీ, ఒకవేళ జనన సమయం తెలియదు కొంతమందికి, ఏ పల్లెటూళ్ళలోనూ పుడతారు, పుట్టినప్పుడు వాళ్ళకి ఖచ్చితంగా లెక్క తెలియదు, తెలియక పొద్దు పొడిచినప్పుడండి, లేకపోతే మా ఊళ్ళో గంగానమ్మ జాతర అవుతున్నప్పుడు ఆ రోజు బూర్లు నైవేద్యం పెట్టిన రోజు మధ్యాహ్నం అండి అంటారు. నక్షత్రాలు టకటక టకటక మారిపోతాయి. ఒక నక్షత్రంలో కట్టవలసిన జాతకం ఇంకో నక్షత్రంలోకి కడితే లేనిపోని ఇబ్బందులన్నీ కనపడతాయి. అందుకని కాత్యాయని వ్రతం చేసి పెళ్లి చేశారనుకోండి, ఆ పిల్లకి ఎటువైపు నుంచైనా దోషం ఉంటే సమస్త దోషములు పోతాయి. అందుకే కదా మీకు సంకల్పం చెప్పించారు శర్మగారు, సమస్త దోషములు తొలగిపోయి గుణవంతుడు యోగ్యుడైన వాడు అందగాడు. అందగాడు అన్న మాటకు ఒకటి బాగా జ్ఞాపకం పెట్టుకోండి. అందం అంటే ఊళ్ళో వాళ్ళకి నచ్చడం కాదు, నాకు నచ్చడం, నా భార్య నాకు నచ్చాలి. మీ అందరికీ ఎందుకు? నేను మా ఆవిడికి నచ్చాలి. మీ అందరికీ ఎందుకు నచ్చడం? మా ఆవిడికి నేను చిలకలా కనపడితే చాలు,
నాకు మా ఆవిడ చిలకలా కనపడితే చాలు, మేమిద్దరం సంతోషంగా ఉంటాం కదూ. అందము అన్న మాటకు అర్థం అది. ఆమెకి ఆయన, ఆయనకి ఆమె ఎప్పుడూ సంతోషంగానే కనపడాలి. అలా ఉండేటట్టుగా చెయ్యగలిగిన తల్లి ఎవరు అంటే ఆ కాత్యాయని పరదేవత. ఆవిడ అక్కడతో ఊరుకోదు, దీర్ఘ సౌమాంగల్యాన్ని ఇచ్చి చక్కటి సంతానాన్ని కూడా ఇస్తుంది. మీరు ఆ సంకల్పంలోనూ నామాల్లోనూ వినుంటారు. అందుకే శర్మగారు చెప్పిన నామాలలో ఒక నామం ఉంది, సౌభాగ్యప్రదాయిన్యై నమః అని. ఆమె అఖండ సౌభాగ్యము కలిగినటువంటిది. ఏం శర్మగారు మీరు ఆ నామాల్లో చెప్పారు కదా, ఆమెది అఖండ సౌభాగ్యం. అందుకే కాలకలన అంటారు శంకరాచార్యుల వారు. లోకంలో అందరూ ఆయుర్దాయం కాలము చేత గణింపబడుతుంది. ఏదో ఇన్నేళ్లు ఉంటాడని, అన్నేళ్ల తర్వాత ఇంకా ఆయన ఉండే అవకాశం ఉండదు, ఎట్టి పరిస్థితుల్లోనూ వెళ్ళిపోతాడు. ఓ 95 ఏళ్ళో 100 ఏళ్ళో వచ్చాయనుకోండి, ఇంకా అయి ఉంటాడండి, అంతకన్నా వెళ్ళిపోతాడు. కానీ కాలమునందు పడిపోనివాడు ఎవరు అంటే ఒక్క పరమశివుడే. ఆయన పడడం, ఆయన కాలాతీతుడు, మృత్యుంజయుడు. అందుకే అమ్మవారి మెడలో ఉండేటటువంటి మంగళసూత్రం అంత శక్తివంతం. ఆవిడ శరీరానికి తగిలినటువంటి కుంకుమ అంత శక్తివంతం. నేను మిమ్మల్ని ధ్యానం చేసి ఒక్కసారి అమ్మవారి పాదముల మీద వంగండి అని ఎందుకన్నానో తెలుసా? మీరు అలా మానసికంగా ఓసారి అమ్మవారి పాదాల మీద వంగితే ఈ బొట్టు పెట్టుకున్న చోట ఒక్కటే కాదు, మీరు పూజ చేసిన కుంకం అమ్మవారి పాదాల మీద ఉన్నది మీ ముఖమంతా అంటుకుంటుంది. అది ఇలా తుడుచుకుంటే ఎర్రగా ముఖమంతా అవుతుంది. ఒకసారి మానసికంగా కాత్యాయని వ్రతంలో అమ్మవారి కుంకం కాని లలాటానికి తగిలిన, అమ్మవారి పాదములు శిరస్సు మీద తగిలిన అమృతధార పడుతుంది. అప్పుడే అయోగ్యుడైన వాడు తొలగిపోయి యోగ్యుడైన వాడు వస్తాడు. అందుకే దాన్ని ప్రత్యేకంగా మానసికంగా చేసేటటువంటి ఉపచారాన్ని అనుసంధానం చేయడం జరిగింది. కాబట్టి ఆ తల్లి ఇవ్వలేనిది ఏమిటి? ఆవిడ మహాపతివ్రత. ఆమె ఎంతటి మహాపతివ్రతయో మీకు కూడా రేపొద్దున్న పెళ్ళయ్యాక భర్తని అనుగమించాలని, భర్తకి శాంతి స్థానం ఆడది. మగవాడు ఎన్ని కష్టాలు పడనివ్వండి, బయట ఎవరైనా అనకూడని మాట అననివ్వండి, ఇంటికి వచ్చేటప్పటికి పరమ ప్రేమతో చూసేటటువంటి భార్య ఉంటే అన్ని కష్టాలు మర్చిపోతాడు. మీకు నేను ఒక విషయం చెప్తాను, మీరు వృద్ధిలోకి రావలసిన పిల్లలు బాగా జ్ఞాపకం పెట్టుకోండి. అసలు పురుషుడి యొక్క ఆయుర్దాయం ఎవరి చేతిలో ఉంటుందో తెలుసా? భార్య చేతిలో ఉంటుంది. భార్యని బట్టి పురుషుడు బతుకుతాడు. అందుకే ఆమె మెడలో మంగళసూత్రం ఉంటుంది. గండకాలం వచ్చిన భార్య అమ్మవారిని ఉపాసన చేస్తుంటే అమ్మవారు గండం తొలగించి భర్తని కాపాడుతుంది. 2, భార్య పరమ ప్రేమైకమూర్తి అనుకోండి. అంతటి ప్రేమకప్పుడు మీలాంటి భర్త లభించడం నా అదృష్టం అని చెప్పి ఆయనతో కలిసి ఎంతో ప్రేమతో ప్రవర్తించేటటువంటి భార్య ఉన్నటువంటి భర్త మనసులో ఎప్పుడూ సంతోషంతో శాంతితో ఉంటాడు. అందుకే పూర్ణాయుర్దాయాన్ని పొందుతాడు. అందుకే మీరు ఎప్పుడైనా విన్నారో లేదో, పెద్దలైపోయినటువంటి వారు, వైరాగ్యం వచ్చేసిన వాళ్ళు అనారోగ్యం వచ్చాక ఇక శరీరంతో ఉండాలనుకోరు, 70 ఏళ్ళు వచ్చేస్తే. కానీ నేను ఒక చోట ఒక మహానుభావుడు అన్న మాట విన్నాను. నేను ఇంకా ఒక్క 10 ఏళ్ళు ఉంటానే. ఎందుకుంటానో తెలుసా? నీ కోసం ఉంటాను, నువ్వు చేసే సేవ కోసం ఉంటానన్నాడు ఆయన. ఎందుకని అంటే భార్య అంత ప్రేమైకమూర్తి. ఆమెని విడిచిపెట్టి వెళ్ళిపోలేక ఆమె కొరకు ఆయన శరీరంలో ఉండడానికి భగవంతుణ్ణి ప్రార్థించి ఉన్నాడు. అంటే భార్య భర్త యొక్క ఆయుర్దాయాన్ని పెంచగలదు. భర్తకి శాంతినివ్వగలిగినటువంటిది లోకంలో భార్య ఒక్కతే. ఎంతమంది ఎన్ని అననివ్వండి, మీరు నమ్ముకున్న ధర్మం మిమ్మల్ని రక్షిస్తుంది, బెంగపెట్టుకోకండి అని భార్య అంటే భర్త ప్రశాంతంగా ఉంటాడు. అదే భర్త ఎంత మంచి పని చేసి ఇంటికి రానివ్వండి, మీ చేతకానితనం కాదు ఇలా చేస్తోంది, ప్రతి విషయంలోనూ అంతే, ఏమన్నా అంటే మంచి 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 అంటారు. ఇల్లు ఇలా అయిపోయిందంటే మీ వల్లే అని ఊరికే చిట్టా ఏదో చెప్పింది అనుకోండి, పరమ ప్రశాంతంగా ఉన్నవాడు ఉగ్రుడైపోతాడు. అయిపోయి ఏ ప్రమాదం చేస్తాడో తెలియదు. అందుకే నిజానికి పురుషుణ్ణి కాపాడగలిగినది, శాంతి స్థానము కాగలిగినది ఆడపిల్ల మాత్రమే. అంత మంచి భార్య అయి పిల్లలు అమ్మని చూసుకొని పొంగిపోతారు, అత్తమామలు
మాకిలాంటి కోడలు ఇంకింతకన్నా ఏం కావాలి, నాకు ఈశ్వరుడు గొప్ప అనుగ్రహం ఇచ్చాడండి, మంచి కోడల్ని ఇచ్చాడు అంటాడు. నేను ఏ ఊరు వెళ్ళినా గర్వంగా చెప్పుకుంటాను, నేను భగవంతుడి పాదాలు పట్టుకున్నందుకు నాకు ఈశ్వరుడిచ్చిన గొప్ప వరం నా కోడలు, అంత మంచి కోడల్ని నాకు ఇచ్చాడని చెప్పుకుంటూ ఉంటాను. మంచి కోడలు అని అత్తమామలు సంతోషిస్తారు, అంత మంచి కూతురు, తల్లిదండ్రులు పొంగిపోతారు, మా వదిన అంత మంచిది, మరుదులు సంతోషపడిపోతారు. ఆ ఇంటికి వెళ్ళి పట్టాడు అన్నం తింటే కడుపు నిండి జీర్ణం అవుతుందయ్యా అని నలుగురు ఆ ఇంటికి వస్తారు. మహాతల్లి అన్నపూర్ణయ్య, ఎంతమంది వచ్చినా అన్నం పెడుతుందయ్యా అని అందరూ ఇంటికి ఎడతారు. పురుషుడేం చేయగలడండి, ఓ రూపాయి ఇవ్వగలడంతే. ఇంటి ఖ్యాతిని నిలబెట్టగలిగినది ఆడది. అంత మంచి పేరు ప్రఖ్యాతులు మీకు వచ్చేటట్టు చేస్తుంది. ఆమె మహాపతివ్రత, అందుకే దాక్షాయిణిగా భర్తృనింద వింటే శరీరం వదిలిపెట్టింది. మళ్ళీ హైమవతిగా పుడితే పెళ్లి చేసుకునే ముందు తన తండ్రిని అడిగి కన్యాదానం పుచ్చుకోమని పరమశివుణ్ణి చెప్పింది. వాళ్ళిద్దరూ ఆది దంపతులు. అందుకే భార్య ఎడమవైపు కూర్చుంటుంది, భార్య ఎడమ తొడ మీద కూర్చోవాలి. కూతుళ్ళు కానీ కోడళ్ళు కానీ కుడి తొడ మీద కూర్చోవాలి, ఎడమ తొడ మీద కూర్చోకూడదు. పురుషుడికి ఎంత వయసు రానివ్వండి, పురుషుడి యొక్క ఎడమ తొడ మీద కూర్చునేటటువంటి అధికారం ఎవరికి ఉంటుంది అంటే భార్యకొక్కదానికే ఉంటుంది. భార్య అంటే శక్తి. అటువంటి శక్తి స్వరూపిణి అయిన అమ్మవారు మీ ఎదురుగుండా ఉన్న పరమశివుడి యొక్క వామాంకం మీద ఎడమ తొడ మీద కూర్చుంది. ఆయనని అనుగమించి ఆయన శరీరంలో అర్ధభాగాన్ని పొందింది. అంటే అంత ప్రేమతో ఉంటారు ఆది దంపతులు. ఎవరు కాత్యాయని వ్రతం చేస్తారో అటువంటి పిల్లలకి కూడా అంత మంచి భర్తనిచ్చి మీరు కూడా ఆది దంపతుల్లాగే మంచి పేరు తెచ్చుకునేటట్టుగా చక్కగా సంతోషంగా మీ జీవితాలు ఉండేటట్టుగా పరదేవత అనుగ్రహిస్తుంది. అందుకే నిజంగా నేను ఈ సందర్భంలో భరద్వాజ రుద్రాభిషేకం సంఘ సభ్యుల్ని, మా రాఘవేంద్రరావుని, శరత్బాబు గారిని మనస్ఫూర్తిగా ఆశీర్వదించి అభినందిస్తున్నాను. వాళ్ళు నిజంగా ఎంత ప్రేమతో ముందుకొచ్చారంటే వాళ్ళ డబ్బులు వాళ్ళు తెచ్చుకుని, వాళ్ళ చెంబు వాళ్ళు తెచ్చుకుని, వాళ్ళ పువ్వులు వాళ్ళు తెచ్చుకుని పూజ చేసుకుంటే 18 ఏళ్ళు 20 ఏళ్ళు ఉన్న పిల్లలకి గురువుగారు మేమేం చేసినట్టు, వాళ్ళందరూ మా మేనకోడళ్లే, మేము వాళ్ళు పెట్టుకోక్కర్లేదు, మేము ఉన్న డబ్బుతో మేము సంపాదించుకున్న దాంతో మేము వ్రతం చేయిస్తాం. మేనమావ కదూ పెళ్లి కూతుర్ని బుట్టలో తీసుకెడతాడు, రేపు వాళ్ళు బుట్టలో మేనమావ తీసుకెళ్ళడానికి యోగ్యమైనటువంటి స్థితి, వాళ్ళు జీవితాంతం సుఖపడడానికి కావలసిన స్థితి మా డబ్బుతో మేం చేస్తామని వాళ్ళు, దీనికి కావలసినటువంటి సేవ అంతా చేస్తామని భరద్వాజ రుద్రాభిషేక సంఘ సభ్యులు పంచెలు కట్టుకుని ఉత్తరీయాలు వేసుకుని వాళ్ళు ఎంత ప్రేమతో ఎంత అనునయంతో చేశారు. ఇంతమంది ఇంత ప్రేమతో చేసిన చోట అమ్మవారు ఎందుకు పలకదో? నా తల్లి పలికి తీరుతుంది. మీ అందరి జీవితాలు 3 పువ్వులు 6 కాయలై పరమ సంతోషంగా ఉంటాయి. నేను ఇవాళ ఇక్కడికి వచ్చే ముందు కూడా నేను పూజ చేసుకొని అమ్మవారికి నమస్కారం చేసి వచ్చా. అమ్మా, వీళ్ళందరూ నా మాట నమ్మి వచ్చారమ్మా, నేను నిన్ను నమ్మాను తల్లి, వాళ్ళందరి జీవితాలు బాగుండేటట్టు, వాళ్ళకి మంచి భర్తలు వచ్చేటట్టు, పిల్లా పాపలతో దీర్ఘ సౌమాంగల్యంతో పసుపు కుంకాలతో పరమ సంతోషంగా వాళ్ళ జీవితాలు ఉండేటట్టుగా ఓ తల్లి అనుగ్రహించమని ఆ తల్లిని ప్రార్థన చేసి వచ్చాను. కాబట్టి ఇప్పుడు కూడా సుబ్రహ్మణ్య శర్మ గారు నిన్న బెంగళూరులో ఎక్కడో ఏదో కార్యక్రమంలో ఉన్నారు. మీ అందరికీ కార్యక్రమం చేయించాలని రాత్రి బస్సు ఎక్కి తెల్లవారుజామున 2:30కి ఆర్టీసీ బస్ స్టాండ్లో దిగి నిద్ర లేకుండా వచ్చి స్నానం చేసి సంధ్యావందనం చేసుకుని అనుష్ఠానం చేయించి కార్యక్రమం చేయడానికి వచ్చారు వాళ్ళిద్దరూ. ఇక్కడికి వచ్చి మీకు చేయించిన వాళ్ళందరూ కూడా ఒక పావలాకాసు ఆశించి కాదు, మిమ్మల్ని అందరినీ మా మేనకోడళ్లుగా భావించి ఇంత ప్రేమగా ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. మంగళాశాసనపరై పదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.